ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకొని నిజంగా చెప్పు. లైఫ్లో అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? జాబ్ కోసం పరిగెడుతున్నావు, జాబ్ కోసం పరిగెడుతున్నావు, జనమేమంటారో అని బతుకుతున్నావు, లేక నీ కళ్ళ కోసం పోరాడుతున్నావు. చిన్నప్పుడు అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక్కసారి నీ గుండె మీద చేయి పెట్టుకొని నిజంగా చెప్పు. లైఫ్లో అసలు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? జాబ్ కోసం పరిగెడుతున్నావు, జనం ఏమంటారని బతుకుతున్నావు, లేక నీ కళల కోసం పోరాడుతున్నావు. చిన్నప్పుడు అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఎవరో డాక్టర్ అవుతానన్నారు, ఎవరో పోలీస్ అవుతానన్నారు, ఎవరో హీరో అవుతానన్నారు, ఎవరో బిజినెస్ చేస్తా అన్నారు. కానీ పెద్దయ్యాక ఆ డ్రీమ్ ఎక్కడో దారిలో పోయింది. ఎందుకంటే బాధ్యతలు వచ్చాయి, డబ్బు అవసరం వచ్చింది, జనం మాటలు మొదలయ్యాయి. అది నీ వల్ల కాదు, సేఫ్ జాబ్ చూసుకో, రిస్క్ అస్సలు తీసుకో. ఇలా ప్రతి మాట నీ కళని కొంచెం కొంచెంగా చంపేసింది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ నమ్మరు. ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపు నీ విజయానికి ఫౌండేషన్ అవుతుంది. ఓడిపోయావా పర్లేదు, ఫెయిల్ అయ్యావా పర్లేదు, జనం నవ్వారా అది అయినా కూడా పర్లేదు, కానీ నీ కళని మాత్రం వదిలేయద్దు. ఎందుకంటే చివరికి గెలిచిన వాళ్ళని చూసి అందరూ చప్పట్లు కొడతారు, కానీ వాళ్ళు పడిన కష్టాన్ని ఎవ్వరు చూడరు. ప్రతి ఉదయం లేచినప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేసుకో, నేను చేస్తున్న పని నన్ను నా కళకి దగ్గరకు తీసుకెళ్తుందా లేదా దూరం చేస్తుందా? సమాధానం దూరం అయితే ఇప్పుడే పారిపో. వయసు కాదు, డబ్బు కాదు, పరిస్థితులు కాదు, మనిషిని ఆపేది ఒక్కటే. అదేంటిదో తెలుసా? భయం. ఆ భయాన్ని గెలిస్తే ప్రపంచం నిన్ను ఆపలేదు. గుర్తుపెట్టుకో, కళలు కనడం గొప్ప కాదు, ఆ కళ కోసం నిద్ర మానేయడం గొప్ప. ఒకరోజు నిన్ను చూసి వీడి వల్ల కాదు అన్న వాళ్ళే వీడు ఎలా సాధించాడు అని అడుగుతారు. ఆ రోజు నీకోసం ఈరోజు కష్టపడు. ఎందుకంటే నీ కథను మార్చేది అదృష్టం కాదు, ప్రతిరోజు నువ్వు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు. కాబట్టి ఇక ఆలస్యం చేయకు. లైఫ్లో అసలు నువ్వేం కావాలనుకుంటున్నావో దాని వెనకాల పరిగెత్తు. ఎందుకంటే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకునేది కళలు కనిన వాళ్ళని కాదు, ఆ కళని నిజం చేసిన వాళ్ళని మాత్రమే.